అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైటిల్ చూసి వచ్చారనుకుంటా. మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది ఓజీ సినిమా గురించి. అసలు ఈ వీడియోలో నేను ఏం చెప్తానో ఒక క్లుప్తంగా ఒక నిమిషం చెప్పి తర్వాత నేను వీడియోలోకి వెళ్తాను. ఓజీకి సంబంధించిన ట్రైలర్ గురించి నా అభిప్రాయం, రికార్డ్స్, ఓజీ మీద వచ్చినటువంటి రికార్డ్స్ అండ్ వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచ్, అలాగే పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఫ్యాన్ అయినటువంటి అంబటి రాంబాబు గారు 2 సార్లు వీడియో చేయడం జరిగింది. ఒకసారి ప్రెస్ మీట్లో కౌంటర్ ఇచ్చారు, కౌంటర్ అనుకోవాలి దాన్ని. 2 ఒక ఫ్యాన్గా స్పందిస్తూ ఒక స్పెషల్ వీడియో చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈవెంట్ గురించి మాట్లాడుకుంటూ ఈవెంట్కి సంబంధించిన కొన్ని విషయాల మీద మన యాంటీ హిందూస్కి అంటే మన తులసీదాస్ గారికి అండి, ఆవిడకి పని పాట ఏముంది, మేబీ ఆ ప్రశ్నగా ఏముంటుంది, ఆ ప్రశ్న గారిది నాకు పడలేదు, నాకు నోటీస్లోకి రాలేదు పోస్ట్ ఏమీ, అంతగా ఆవిడ గురించి నేను మాట్లాడేది ఏమి ఉండదు. అలాగే మా వైసీపీ బ్యాచ్ గారిలోని కొంతమంది శుద్ధ వేస్ట్ ఫెలోస్కి, అలాగే కొంతమంది ఉన్నారులేండి మా కూటమిలోనే కొంతమంది ఫ్యాన్స్, వేరే వేరే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వారికి కూడా మనం ఇండైరెక్ట్గా చెప్పేసుకుందాం. ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ పోతాను, చూడండి. ఫస్ట్ పాయింట్ ఓజీ సినిమా ట్రైలర్ గురించి. ఓజీ ట్రైలర్ నేను చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని చుట్టూ చాలా ఎగ్జైట్మెంటింగ్ రూట్ జరిగింది అనుకోండి. రిలీజ్ చేస్తున్న టైంకి రిలీజ్ చేయకుండా లేట్గా రిలీజ్ చేసి ఫ్యాన్స్ని ఇరిటేట్ చేసి చాలా జరిగింది. అలాంటి విచిత్రాలు ఈ సినిమాకి చాలా జరుగుతున్నాయి అనుకోండి. అది పక్కన పెడితే ట్రైలర్ వాజ్ గూస్ బంప్స్. కళ్యాణ్ గారిని మనం ఎప్పుడు అలా చూడలేదు. ఈవెన్ మనం ఆ పంజా పోస్టర్ చూసిన తర్వాత పంజాలో ఇలాంటి సీన్స్ పడతాయేమో అనుకున్నాం మనం. అలాంటి సీన్స్ మనం పంజాలో కూడా చూడలేదు. నేను అనుకునేది ఏంటంటే, మన సుజిత్ గారి ఫ్యాన్ బాయ్ కాబట్టి ఈ సినిమాని ఆ పంజా అనే క్యారెక్టర్ నుంచి ఏమన్నా లాగి తీసారా అని నాకు అనిపిస్తుంది. కొంచెం ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, ప్లీజ్ మొత్తం చూడండి. నాకు అది అనిపించింది. ఎందుకంటే మీరు కొన్ని సైలెంట్ సీన్స్ ఉంటాయి పంజాలో. ఆ సైలెంట్ సీన్స్కి ఓహో ఇక్కడ ఈ సైలెంట్ సీన్ తర్వాత ఇక్కడ ఏదో పడద్దురా అని మనం ఫీల్ అయినది ఈ సినిమాలో మనకి పడుద్దేమో అనిపించే అంత లెవెల్లో ఉంది. దానికి గ్లిమ్స్గా మీరు గమనించారంటే వైట్ షర్ట్కి సంబంధించిన ఒక గ్లిమ్స్ పడుద్ది అక్కడ, అలాగే ఉంటుంది. బొట్టు పెట్టుకుని ఒక గ్లిమ్స్ ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా సైడ్ యాంగిల్లో ఒక గ్లిమ్స్ ఉంటుంది. నాకు చూడగానే అది అనిపించింది. దానికి తగ్గట్టుగానే మనం చెప్పినట్టుగానే సినిమాకి సంబంధించి ఏ సర్టిఫికెట్ వచ్చింది అంటే కొంచెం యాక్షన్ సీన్స్, అన్బేరబుల్ యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సినిమా టైమింగ్ వచ్చేసి ఫస్ట్ 2 hours 32 minutes అనుకున్నప్పటికీ అది 1 hour 54 minutesకి తగ్గింది డ్యూ టు సమ్ సీన్స్ విచ్ ఆర్ నాట్ అలౌడ్ అన్న పాయింట్ మీద బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మా వైఎస్ఆర్సిపి పేటిఎం బ్యాచెస్ యాంటీ హిందూస్ బ్యాచ్లో ఒక ఆవిడ పేరు చెప్పాను. ఆవిడ మా అంబటి రాంబాబు గారు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. వాళ్ళు ఫస్ట్ ఎక్కడ మొదలుపెట్టారు? టికెట్ రేట్స్ దగ్గరే మొదలుపెట్టారు. మనం అనుకున్నదే టికెట్ రేట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టారు. బ్రోకి అదే జరిగింది. మన అంబటి రాంబాబు గారు బ్రో గురించి కూడా మాట్లాడారు. భీమ్లా నాయక్ అదే జరిగింది. తర్వాత హరిహర వీరమలికి అదే జరిగింది. ఇప్పుడు ఓజీకి కూడా అదే టార్గెట్ చేశారు. మనకి దానికి కారణం తెలుసు. ఒకటే కారణం. అది ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటిస్తున్నటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి పార్టీలో పెట్టి ప్రజలకి సహాయం చేస్తున్నాడు అనే పాయింట్ క్లియర్గా ఉంది కదా. దాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ హయాంలోనే భీమ్లా నాయక్ని ఎంత ఏడిపించారు, అధికారంలో పెట్టి తక్కువ రేట్లు అమ్మించే ప్రయత్నం చేశారు. అవన్నీ మనం చూసినట్టువే. హరిహర వీరమల్లు కూడా నేను మరి ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలియదు, కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ చేసినటువంటి
గందరగోళం వల్ల, అలాగే కొన్ని విఎఫ్ఎక్స్ షాట్లు దానికి తోడవడం వల్ల ఒక 5-10% డ్యామేజ్ అయిందని నేను భావిస్తున్నాను. ఆ హుషారుతో, ఆ జోష్‌తో ఇది 'ఓజీ' మీద కూడా పడే ప్రయత్నం చేశారు. కానీ 'ఓజీ' వీళ్ళ మర్చిపోయిన విషయం ఏమిటంటే, ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ 2024 బిఫోర్ ఎలక్షన్స్ ఈ సినిమా ఎప్పుడు మొదలైంది అనేది 2023లో కళ్యాణ్ గారు సైన్ చేసినటువంటి ప్రాజెక్ట్స్. అందుకే మనం ఇక్కడ ప్రకాష్ గారి గ్లిమ్స్ షాట్ కూడా చూసాం. మన మన దరిద్రం అప్పుడు ఆయన అలా లేడు, ఇప్పుడు ఇలా తయారయ్యాడు. మనకు ఇప్పుడు చిరాకు వచ్చింది కాబట్టి ఎందుకు ఉన్నాడని తిట్టుకుంటున్నాం. కానీ అది తప్పని పరిస్థితి. అప్పుడు సినిమా షైన్ చేశాడు కాబట్టి, మన కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాబట్టి కాదు కాబట్టి, పాలిటిక్స్, సినిమా అంటాడు కాబట్టి ఆయన మనకున్నాడు. కానీ ఆయనకి గట్టిగా సినిమాలో విలన్ పాత్రే కాబట్టి గట్టిగా కత్తి దిగాలని కోరుకుంటూ, దానికి మనం ఆనందించాలని కోరుకుంటూ, ఇంక విషయానికి వస్తే 'ఓజీ' అప్పటి నుంచి జరుగుతున్న ఈవెన్ కళ్యాణ్ గారు పొలిటికల్ దాంట్లో కూడా ఓజీ అంటూ తీసుకుంటాం జరిగింది. అప్పటి నుంచి ఉన్నటువంటి మేనియా, అంటే ఫ్యాన్స్ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు, ఇదేదో ఉంది ఈ సినిమాలో అని. అదొక పాయింట్ ఈ వైఎస్ఆర్సీపీకి దెబ్బ దిగింది. 2 ఫ్యాన్స్కి సంబంధించి ప్రోయాక్టివ్నెస్ ఏమిటి, వీళ్ళు టికెట్లను టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జనసేనకి ఫండ్ రాకూడదు కాబట్టి. సో మనం ఒక పని చేద్దామని చెప్పి టికెట్లకు సంబంధించి వేలంపాట వేసుకుని మరి ఆ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బులను కళ్యాణ్ గారి పార్టీకి ఫండ్గా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అమెరికాకు 5 lakhs అనుకుంటామా, తెలంగాణలో చోటుపల్లికి 1,30,000 అనుకుందాం, అమలాపురంలో 60,000 అనుకుందాం, వైజాగ్లో 1,29,000 అనుకుందాం, తమిళనాడు నుంచి అంటే వేరే రాష్ట్రం నుంచి కూడా చూసుకోండి 1,50,000 అనుకుందాం, లేకపోతే ఇలా జరుపుకుంటూ వచ్చింది. ఇదంతా మన పార్టీ ఫండ్కి వెళ్తుంది. నేను చెప్తున్నాను క్లియర్గా, ఈసారి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా రిలీజ్ అయిపోతారో, ఈవెన్ రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్కి కళ్యాణ్ గారు ఏ సినిమా ప్రాజెక్ట్కి సైన్ చేసినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్న, అందులో ఏ సినిమా వచ్చినా ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నాడు అంటే వేలం వేసి తప్పకుండా చేస్తారు. ఇది నేను అనుకుంటోంది. ఇదే ప్రాసెస్ ప్రతి సినిమాకి జరుగుతుంది. కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయిన ప్రతి సినిమాకి జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ కిలకిలా కొట్టేసుకున్నాను. 2వ పాయింట్ ఆన్లైన్ టికెట్స్లో వచ్చినటువంటి రికార్డ్ ఏమిటంటే, ఓపెన్ చేసినటువంటి 1-2 అవర్స్లోనే 70K సోల్డ్ అవుట్ అయిపోయి ఇప్పటికీ కూడా ఫుల్ చూసుకోండి. ట్విట్టర్లో చాలామంది పెడుతున్నారు, సో ఫుల్ సోల్డ్ అవుట్ అని జరుగుతుంది. ఇంకా రికార్డుకి సంబంధించి లాస్ట్ అండ్ ఫైనల్ రికార్డ్ నాకు తెలిసిన రికార్డ్ ఏంటంటే, లైవ్ వాచ్ ఈవెంట్ జరిగినటువంటి లైవ్ వాచ్లో తిరుగులారుగా ఏంటంటే, లైవ్ వాచ్కి సంబంధించి వచ్చింది ఏంటంటే, వాచింగ్ అవర్స్లో RRR సినిమాకి 1,80,000 అయితే, భీమ్లా నాయక్కి 1,89,000 అయితే, ఓజీకి 2,49,000 వచ్చింది. ఇది సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం వచ్చింది. ఇంత భారీ వాచ్ అవర్ ఎప్పుడు వచ్చింది లేదు అనేసి చెప్తున్నటువంటి మాటలు. సూపర్ కదా, సూపర్ అయితే. అంటే ఈసారి ఫ్యాన్స్ మంచి దిట్టంగా ఉన్నారు. ఇంకా మనం దీని చుట్టూ జరుగుతున్న వివాదాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం ఫోటో కటారా గురించి చూసుకుందాం. ఫస్ట్ కటారా విషయానికి వస్తే, తులసీదాస్ గారు, ఆవిడ గారి పేరేంటో, పేరునే వదిలే, ఆవిడ పెట్టిన పోస్టు, ఒక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన ఒక కత్తిని పట్టుకుని అలా తిరగచ్చారు. మా వైసీపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు అనుకోండి. ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను వినండి. పొలిటికల్ ర్యాలీస్లో కూడా పొలిటికల్ లీడర్స్ కత్తి తీసి చూపిస్తారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అలాగే చూపించారు. నేను చూపిస్తాను చూడండి. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ర్యాలీస్లో అలాగే చూపించారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే చూపించారు, జగన్ అలాగే చూపించాడు, రాహుల్ గాంధీ అలాగే చూపించాడు, స్టాలిన్ అలాగే చూపించాడు, మోడీ గారు అయినా అలాగే చూపించారు. ఎవరైనా చూపిస్తారు టు బ్రింగ్ సమ్ జోష్ ఇన్ దేర్ కార్యకర్తాస్, వాళ్ళు అలా చేస్తారు. దట్స్ అప్లైడ్ టు ద ఫ్యాన్స్ ఆఫ్ మూవీ ఆల్సో. ఈవెన్ దో హీస్ DCM, బట్ హీ ఈజ్ ఆల్సో ఏ హీరో. ఒకటి గుర్తుపెట్టుకుంటాం, ఇప్పుడు చాలామంది ఉద్యోగం చేసుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగని నువ్వు ఒకటే చెయ్యి, ఒకటి చేసిన దాన్ని ఇంకో దాని మీద పెట్టి రుద్దుతామంటే కుదరదు కదా. కళ్యాణ్ గారు 2 పాత్రలు చేస్తున్నారు ఆయన జీవితంలో. ఒకటి హీరోగా,
2 పొలిటికల్ పార్టీలో లీడర్గా. సో he has every right to do whatever the fans want to do and whatever the political కార్యకర్తాస్ want to do and what people want to do. ఈ ముగ్గురు కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయాలనుకున్నా అది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటుంది, చేస్తారు, చేసి తీరుతారు. ఇంకా మీరు యాడండి అలాగే మీరు అలాగే యాడండి. ఆ ఏడుపులు ఆయనకి ఆశీర్వాదాలు మాలాంటి వాళ్ళు తగులుకొని మీకు అక్షంతలు వేస్తూనే ఉంటాం. మీరు పీకి దేని లేదు. 2 టికెట్స్ రేట్లు పెరగగానే ఉల్లిపాయ ధర తక్కువ ఉంది, టమాటా ధరలు తక్కువ ఉన్నాయి. మా రైతు బజార్లో కేజీ 20-25 రూపాయలు ఉన్న ఉల్లిపాయ, టమాటా కూడా అంతే రేటు పలుకుతుంది రైతు బజార్లో. డిమాండ్ ఎలాగే ఏడిస్తే సప్లై అలాగే ఏడుస్తుంది, దాన్ని బట్టి ప్రైస్ అలాగే ఏడుస్తుంది. ఎకనామిక్స్ చదివి వేస్ట్ ఫిలోస్. ఉద్యోగాలు చేసేసి ఏది పడితే అది అయిపోతానంటే కుదరదు. చదవండి, డిమాండ్ సప్లై ప్రైస్ అంటే ఏంటో తెలుసుకుని చావండి, ఏడవండి, అప్పుడు మీరు తీసుకుని రండి. ఇంకా మా అంబటి రాంబాబు గారికి ఫైనల్గా మనం మాట్లాడేసుకుందాం. ఏమిటంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, ఒక వీడియో పెట్టి మాట్లాడాడు. చెప్తున్నాను, ట్విట్టర్లో కూడా ఆయన పోస్ట్ పెట్టాడు సక్సెస్ అవ్వాలని. అసలు ఎప్పుడో నమ్మకండి. హరిహర వేలమల్లికి కూడా ఇలాగే ట్విట్టర్లో ట్వీట్ చేశాడు, తర్వాత వీడియో పోస్ట్ చేసి దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు రివ్యూ పేరుతో. ఇప్పుడు అదే చేస్తాడు, మీరు గమనించుకోండి. రేపు సినిమా చూస్తానంటాడు, లేకపోతే 2 రోజులు సినిమా చూస్తాడు, మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెడతాడు. వీరికి ఇంకా కష్టం రా బాబు అనుకుంటే పాజిటివ్ రివ్యూ ఇస్తాడు, లేకపోతే సినిమా పోయిందంటాడు. ఇంత వైలెన్సా టీసీఎంగా చేస్తూ ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నారు? నో, ఇట్స్ నాట్ పాసిబుల్, ఇలాంటి సినిమాల స్క్రిప్ట్లు ఒప్పుకోకూడదు అని చేస్తారు. మీరు అలా చూడండి అంతే. ఇంకా ఈయన గారు ఎంత శుద్ధపోసో, ఎంత ఒక విషయంలో మటుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఓడిపోయిన తర్వాత నిరుత్సాహపడకుండా ఒక రివ్యూవర్ అవతారం ఎత్తేసాడండి. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసం ఎత్తేసాడు. కొంతమంది బాధపడచ్చు, కానీ నాకు చాలా ఆనందం. ఏంటంటే సినిమా టైటిల్ కూడా తెలియదు, ఓజీ అంట. ఓజీ గారు దే కాల్ హిమ్ ఓజీ. పూర్తిగా అసలు ఓజీ అంటే ఏంటి? ఓజస్ గంభీర. టైలర్ సరిగ్గా చూడండి అంబటి రాంబాబు గారు, చూస్తే తెలుస్తుంది. లాస్ట్ అంటాడు ఓజస్ గంభీర అంటాడు చూడండి లాస్ట్లో. అది మీరు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కొత్త సినిమా టైటిల్ మీరు తీసేయండి. సినిమా తెలీదా? ఏం పనులు సార్. దీనికి వచ్చేసి మళ్ళీ ఈయన ఏమంటారు, అధికార దుర్వినియోగం చేశారండి టికెట్లు ప్రైస్ పెంచి. ఇంక దేనికి పెంచలేదా? పుష్ప సినిమాయే తీసుకో, పుష్ప 2 సినిమాయే తీసుకో. పుష్ప 2 సినిమా కూడా 800-900 అక్కడ ఎక్కడ పెట్టారు. జీవోకు వ్యతిరేకంగా కూడా బయటకు వెళ్ళిన తర్వాత బ్లాక్లో 1200 నుంచి 1400 టికెట్లు వెళ్ళినాయి. దాంట్లో డౌట్ లేదు, దాని మీద వెళ్ళలేదే. ప్రతి హైయెస్ట్ బడ్జెట్ సినిమాకి అలాగే వెళ్తుంది, అలాగే ఉంటుంది కూడా. అధికార దుర్వినియోగం అనుకో, నువ్వు పిచ్చి దాని మీద కేసు లేకండి. కరెక్ట్గా దేని మీద కేసు వేయాలి? అధికార దుర్వినియోగం. ఏ రకంగా అధికార దుర్వినియోగం చేస్తాడో సాక్ష్యాలు తీసుకురా, ఆర్టికల్స్ తీసుకురా, చట్టాలు తీసుకురా, బ్లాక్ చేయి, కేసే. ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తా ఎందుకండి అంత కాస్ట్? ఉప ముఖ్యమంత్రి అయితే తక్కువ ప్రైస్ ఇచ్చేయాలా? మీ టైంలోని 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసినట్టు, లేకపోతేనే మన సీనియర్ రామారావు గారు 2 రూపీస్కి రైస్ ఇచ్చేసినట్టు, అలా 2 రూపీస్ టికెట్లోనే 5 రూపీస్ టికెట్లోనే 10 రూపీస్ టికెట్లు ఇచ్చేసి అమ్మేస్తారు. బుర్రా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటున్నారో కూడా తెలియదు. ఇంకా కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్. సినిమా ఎప్పుడు కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ ఎ లగ్జూరియస్ ఐటమ్. ఫస్ట్ 10 days అయితే ఇట్స్ హెవీ లగ్జూరియస్ ఐటమ్. ఎందుకంటే అంతే, వాళ్ళు పెట్టే బడ్జెట్స్కి అలా ఉంటాయి.
దాన్ని తీసుకొచ్చి మిరాయిలో దూర్పి, మిరాయి ఎందుకు వస్తుందో మధ్యలోని, మిరాయిలోనే హీరోయే ఒక ఇంటర్వ్యూలో ఒక క్లియర్గా చెప్పాడు. ఏమని, మేము రియలిస్టిక్ షాట్స్ చేశాము, గ్రాఫిక్స్ని కూడా ఇక్కడున్న వారిని ఉపయోగించుకుని మేము చేశాము. అది పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద బడ్జెట్లు ఉన్న వాళ్ళు చేయడం కుదరదు. ఎందుకంటే నేను ఒక చిన్న హీరోగా నేను బయటకు వెళ్ళానంటే నన్ను చూసి గుమిగూడిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. లేకపోతే ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్, ఒక మహేష్ బాబు, లేకపోతే ఒక ఎన్టీఆర్ అలా వీళ్ళు ఒక రియలిస్టిక్ స్టార్ట్స్ చేస్తానంటే ప్రజలు గుమిగూడిపోతారు. కష్టం అవుద్ది, చేయలేరు. అందుకే ఎక్కువగానే విఎఫ్ఎక్స్ షాట్లు, గ్రాఫిక్ షాట్లు వాడి చేస్తారు. అందుకే వాళ్ళకి అంత ప్రైజింగ్ ఉంటుంది అని క్లియర్గా చెప్పాడు. అది బుర్రలో పెట్టుకో. ఇంకా మిరాయికి రేట్లు పెంచలేదు, మిగతా మరి మీరు ఎలా పెంచేసుకుంటారు? దానికి ఒక రూల్ వేసిందిగా, సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే దానికి సంబంధించిన సంఘాలు వచ్చి అప్లికేషన్ పెట్టుకుని మీ కారణాలతో పెంచుకోవాలనుకుంటున్నాను అప్లికేషన్ పెడితే దాని బడ్జెట్ చూసి దాని వ్యవహారం చూసి అప్పుడు పెంచుతారు. ఇష్టం వచ్చినట్టు పెంచారు కదా ప్రతిదానికి, పెంచారు కదా, కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం పెంచుతారు. మీరే వాళ్ళు పెట్టుకోలేదు. దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, డీసీఎం ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఏం చేస్తాడు అంటున్నా. మీ ఏడుపులు ఇలాగే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు. ఎన్ని ఫేక్ ప్రచారాలు తీసుకొచ్చినా, ఎన్ని కుల గొడవలు తీసుకొచ్చినా, ఇప్పుడు జరుగుతోంది కదా మత్స్యకారులకు సంబంధించిన లాంటివి తీసుకొచ్చినా ఏమీ జరగదు. కళ్యాణ్ గారికి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరికి ఎలా సమాధానం ఇవ్వాలనేది ఆయనకి సంపూర్ణంగా తెలుసు. మీరు ఇలాగే ప్రయత్నాలు చేసుకోండి, ఇవ్వాల్సిన వాళ్ళు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు, కళ్యాణ్ గారికి రావాల్సిన సక్సెస్లు వస్తూనే ఉంటాయి, పార్టీ ఎదుగుదల ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మీరు అసెంబ్లీకి రారు కాబట్టి. పార్టీ భూస్థాపితం కాబోతుందని వార్తలు వస్తున్నాయి కాబట్టి పార్టీ ఎదుగుతూనే ఉంటుంది. ఆయన సినిమాలు చేస్తూనే ఉంటాడు, మీరు ఇలా ఉంటూనే ఉండండి. నెక్స్ట్ మళ్ళీ ఓజీకి సంబంధించి మన అంబటి రాంబాబు గారు రివ్యూ ఇస్తారు కదా, సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది బ్యాచ్ చచ్చిపోతారు కదా, అప్పుడు ఇంకో వీడియో చేసుకో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, ప్లీజ్ ఫుల్గా చూడాలని కోరుకుంటున్నాను. కొంచెం బోరింగ్ అనిపించిన ప్లీజ్